शुक्लाम्बरधरं विष्णुं शुक्लाम्बरधरं शशिवर्णं विष्णुं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासं वसिष्ठनप्तारं सिक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। व्यासाय विष्णुरूपाय नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। దాదాపు 310 భాగాలు ఈ ఆది పర్వంలో పూర్తి చేసుకున్నాం. నేడు 171వ అధ్యాయంలో ఉన్నాం ఆది పర్వంలో. ఇందులో ఈ ఆది పర్వంలో అనేకమైనటువంటి ఉపపర్వాలతో కూడుకుని మనం ఆఖ్యానాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది బకవధ పర్వం. ఇది ఉపాఖ్యానం. పర్వాలలో ఆది పర్వంలో ఉపపర్వం ఏంటంటే బకాసురుడి యొక్క వధ. భీమసేనుడు బకాసురుని ఎలా సంహరించాడు అనేటువంటిది చెప్పేటువంటి గాథ ఇది. ఇందులో ఏకచక్రాపురంలో వ్యాసుని యొక్క సూచన మేర పాండవులు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో నివసిస్తున్నారు. పాండవులు అక్కడ భిక్షాటన వృత్తిగా జీవిస్తున్నారు. వారు నివసిస్తున్నటువంటి ఇంటిలో ఆ బ్రాహ్మణుడికి అనుకోనటువంటి ఆపద, కష్టం కలిగింది. ఆ విషయం ఏంటో తెలుసుకొద్దామని చెప్పి కుంతీదేవి వెళ్తే అక్కడ బ్రాహ్మణుడి యొక్క వచనాలు వింటున్నది. అవి వ్యాసుల వారు వర్ణిస్తున్నారు. ఇక్కడ 46 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. బంధు ప్రణాశ సంప్రాప్తో భృశం దుఃఖకరో మమ అథవా మద్వినాశో యం నహి త్యక్ష్యామి కంచన పరిత్యక్తుమహం బంధుం స్వయం జీవన్ వృషంసవత్. ఇక్కడి నుంచి చెప్పుకుంటే సోయం తే బంధుకామాయ అశృణ్వంత్యా వచో మమ బంధు ప్రణాశ సంప్రాప్తో భృశం దుఃఖకరో. బంధుకామాయ అనే పదానికి అర్థం ఏంటంటే బంధువులు కావాలి కావాలి, నాకు ఎప్పుడు బంధువులు పక్కన ఉండాలి, నా వాళ్ళు ఉండాలి, నా అమ్మ నాన్న ఉండాలి, మా బంధువులు ఉండాలి అనేటువంటిది ఎప్పుడు కోరుకునేటువంటి నువ్వు ఇప్పుడు బంధు వినాశనం కలిగింది. ఇప్పుడు ఎంత దుఃఖం అనుభవించవలసి వస్తుంది. బంధు ప్రణాశ సంప్రాప్త, మనకి ఇష్టమైనటువంటి ఆ బంధువుల యొక్క ప్రణాశ వినాశ సంప్రాప్త, వారి యొక్క వినాశనం కలిగినప్పుడు ఎంత దుఃఖం అనుభవించవలసింది. భృశం దుఃఖకరో మమ, అది ఎంత దుఃఖాన్ని కలిగిస్తుంది అనేటువంటిది ఆలోచించలేదు పిచ్చిదానా. మనం వేరే చోటకి వెళ్దాము, ఇక్కడ కష్టంగా ఉంది, మనం జీవించుకోవడానికి కష్టంగా ఉంది, ఏదో అనుకోనటువంటి ఆపద ఆ ఊళ్ళో ఉన్నది కాబట్టి వేరే చోటికి వెళ్ళిపోదామని బ్రాహ్మణుడు త్వరపెట్టినప్పుడు ఈ ఇల్లాలు పాపం అడ్డుపడింది. లేదు లేదు, మా అమ్మ నాన్న ఇక్కడే పుట్టారు, నా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, బంధువులందరూ ఇక్కడే ఉన్నారు, ఇక్కడే పెరిగాం, ఇక్కడే పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాం కాబట్టి ఇక్కడే ఉండాలని ఆపావు నువ్వు, అప్పుడే వెళ్ళిపోతే ఎంత బాగుండేది పిచ్చిదానా అంటూ బంధువులు అని కూర్చున్నావు, చివరికి ఏమైంది నువ్వు. ఇది బంధువుల యొక్క వినాశనం కాదు నేను అనుకోవటం, ఇది నా వినాశనానికి వచ్చింది అని చెప్పి మళ్ళీ బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు. అథవా, అథవా అంటే లేకపోతే, ఇది బంధువుల వినాశనం కాదనుకుంటా. మద్వినాశోయం నహి శక్ష్యామి కంచన. ఇంకోళ్ళని ఎందుకు నిందించడం అసలు. మద్వినాశాయ, ఈ కష్టం ఏదైతే వచ్చిందో అది నా వినాశనం కోసమే వచ్చిందేమో. మత్ అంటే నా యొక్క వినాశనం కోసమే వచ్చిందేమో. పరిత్యక్తుమహం బంధుం స్వయం జీవన్ నృశంసవత్. బంధుం పరిత్యక్తుమహం, బంధువులందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కని జీవించి ఏం ప్రయోజనం. మహాభారత సంగ్రామం అయిపోయిన తర్వాత ధర్మరాజు పరిస్థితి ఇదే. స్వజనులు, బంధువులు, పితామహులు అందరూ వెళ్ళిపోయారు, యుద్ధంలో మరణించేశారు. రాజులు, మహారాజులు, అతిరథులు, సారథులు అందరూ వెళ్ళిపోయారు. ఏకాకి అయిపోయాడు, ఒంటరివాడు అయిపోయాడు ధర్మరాజు. ఇక జీవించి ఏం ప్రయోజనం, ఎంత కష్టం అది. అదే ఇక్కడ బ్రాహ్మణుడు రాబోయే మహాభారత గాథను ఇక్కడ ఉపపర్వాలలో కొన్ని కథలలో, ఆఖ్యానాల్లో వ్యాసుడు చాలా చక్కగా సూచించేశాడు. ఇది నేను అంతకుముందు కూడా చెప్పాను. ఇవి రాబోయే కథని సూచించే ఇండికేషన్స్ ఇవన్నీ కూడా. ఏది ఆది పర్వంలోనే మొత్తం మహాభారతం అంతా పెట్టేశాడా అన్నట్టుగా ఉంటాయి. మిగతా పర్వాల యొక్క కథలన్నీ కూడా ఆది పర్వంలోనే పెట్టేశాడా అన్నట్టుగా ఉంటుంది బిగిస్తూ.
పరిత్యక్తుమహం బంధుం, బంధువులందరినీ విడిచిపెట్టేసి వాళ్ళందరినీ వదిలిపెట్టేసుకున్నాక, వాళ్ళందరినీ నశించిపోయేట్టుగా చేసుకున్నాక, స్వయం జీవన్ నృశంసవత్, అనృశంసవత్, స్వయంగా జీవించడం అనేది ఎంత అసహ్యమైనటువంటి జీవితం అది. అది ఒక జీవితమేనా? ఎందుకు ఆ జీవితం? స్వయం జీవన్ నశం. కాబట్టి అందులో కూడా నువ్వు నాకు ఎలా సేవ చేసావు, పైగా అది కూడా చెప్తున్నాడు అక్కడ. ఇక్కడ భార్యని ఎంత మెచ్చుకుంటున్నాడంటే, సహధర్మచరీం తాతాం నిత్యం మాతృ సమాం మమ. ఒక తల్లిలాగా నువ్వు నాకు సేవ చేశావు. మాతృ సమాం అనే పదం పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు ఇల్లాలని మెచ్చుకుంటున్నాడు ఇక్కడ. సహధర్మచరీం దాంతాం నిత్యం మాతృ సమాం మమ. నాకు నా తల్లి ఎలా సేవించిందో, నాకు ఎలా సపర్యలు చేసిందో, ఎలా కడుపు నిండా పెట్టి నన్ను ఎలా పెంచి పోషించిందో, వృద్ధి చేసిందో, ఎంత సంతృప్తిని కలిగించిందో, సహధర్మచారిణిగా ఉంటూ నువ్వు నాకు అలా తృప్తిని కలిగించావు అంటూ తల్లితో పోల్చాడు ఇక్కడ స్త్రీ ఇల్లాలని. సహధర్మచరీం దాంతాం నిత్యం. అంతేకాకుండా నువ్వు ఎట్లాంటి దానివంటే, నాకు సఖాయం విహితాం దేవై నిత్యం పరకిం పరమికాం గతిం. ఎట్లాంటిది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. విహితాం దేవై, దేవై విహితాం సఖా అయం. సఖ అంటే స్నేహితురాలు. సఖ అంటే విసర్గలు పెడితే పుంలింగం, సఖ అని స్త్రీలింగం పెట్టారు. నువ్వు సఖ, నాకు స్నేహితురాలు. ఎట్లాంటి స్నేహితురాలంటే, దేవై విహితాం సఖ, దేవతలు నాకు చూపించినటువంటి అత్యద్భుతమైనటువంటి స్నేహరత్నానివి నీవు. స్నేహితురాలు ఎవరు విధించారంటే, దేవతలే నాకు అలా ముడివేశారు. నాకు ఇదిగో నాయన, జీవితాంతం కష్టం సుఖమైనా సరే, ఇదిగో ఈవిడతో నువ్వు పాలు పంచుకోదా, అన్ని ఈవితో పాలు పంచుకొని స్నేహితురాలుగా, ఒక మంచి స్నేహితురాలుగా నాకు అప్పచెప్పారు. శాస్త్రబద్ధంగా విహితాం అనే పదానికి అర్థం ఇంకా వైదిక సంబంధంగా, శాస్త్రోక్తంగా నాకు సమర్పించారు దేవతలు. దేవై నిత్యం పరమికాం గతిం, నిత్యం పరమికాం గతిం. కాబట్టి నీతోనే కష్టమైన సుఖమైన పరలోకాలకు వెళ్ళేదాకా అలా దేవతలు నాకు విధించారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే, నీతోనే ఉంటాను. అంతేకాకుండా నీ తల్లిదండ్రులు వెళ్ళిపోయినా కూడా నువ్వు నా దగ్గరే ఉంటావు. ఎంత కష్టం అనుభవించావు పాపం. పిత్రా మాత్రా చ విహితాం సదా గార్హస్థ్య భాగిని. పిత్రా మాత్రా చ విహితాం, విహితాం అంటే వాళ్ళు మరణించినా కూడా, వాళ్ళు లేనప్పటికీ కూడా అనర్థం. విహీన, తల్లిదండ్రులు లేనప్పటికీ కూడా, సదా గార్హ్యస్థ భాగిని. గార్హ్యస్థం అంటే గృహస్థ జీవితం. సదా గార్హ్యస్థ భాగిని, నా గృహస్థ జీవితంలో నువ్వు భాగమైపోయావు. అంటే గృహస్థ జీవితంలో గృహస్థుడు చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో, ఆచరించవలసినటువంటి సత్కర్మలు ఏవైతే ఉంటాయో, అది అగ్నిహోత్రం అవ్వచ్చు, అతిథి మర్యాదలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాటన్నిటిలో నువ్వు కూడా భాగం పంచుకున్నావు. భాగిని, అర్ధభాగం అయిపోయావు. అలాగే వరయిత్వా యథా న్యాయం మంత్రవత్ పరిణీయ చ. మంత్రవత్ పరిణీయ చ. చక్కగా నన్ను కోరుకుని, యథాన్యాయం వరయిత్వ, శాస్త్రబద్ధంగా నన్ను వరించుకుని, ఇతన్ని నేను వివాహం చేసుకుంటానని ఎంచుకొని, మంత్రవత్ పరిణీయ చ. పరిణీయము అనే పదానికి అర్థం వివాహం. మంత్రవత్ పరిణీయ, శాస్త్రోక్తంగా మంత్రబద్ధంగా దగ్గరైనటువంటి బంధం మనది. అట్లా వివాహం చేసుకుందాం మనం. అలాంటి నిన్ను ఎలా వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను? నీకు ఎలా కష్టం కలిగిస్తాను అట్లాంటి నిన్ను? పైగా నీ యొక్క గుణాలు ఉన్నతమైనటువంటి గుణాలు. నీ కులము, నీ వంశము, నీ శీలము. కులీనాం శీల సంపన్నాం అపత్య జననీమపి త్వామహం జీవితస్యార్థే సాధ్వీమనపకారిణీం. కులీనాం అనే పదానికి అర్థం ఉత్తమ కులంలో జన్మించిన స్త్రీని కులీనాం అంటారు. కులీనాం, ఉత్తమ కులంలో జన్మించిన. శీల సంపన్న, చక్కటి గుణాలు కలిగినటువంటి స్త్రీవిని. స్త్రీకి, అందులోనూ ఇల్లాలికి ఎటువంటి శీల సంపదలు కలిగి ఉండాలో, ఎటువంటి గుణగణాలు ఉండాలో, అటువంటి సల్లక్షణాలన్నీ కలిగినటువంటి చక్కటి ప్రవర్తన కలిగిన దానివి నీవు. విశేషంగా అన్నిటికంటే మించి అపత్య జననీమపి, నా సంతానానికి తల్లివి నీవు అని చెప్తున్నాడు ఇక్కడ. అపత్యం అంటే సంతానం, జనని అంటే తల్లి. అపత్య జననీమపి, నా సంతానానికి నీవు తల్లివి విశేషంగా. ఇది అన్నిటికీ మించినటువంటి గొప్ప విశేషం.
కాబట్టి నేను ఇంకా జాగ్రత్తగా చూడాలి. నా సంతానానికి నువ్వు తల్లివి కాబట్టి తల్లి పొజిషన్కి వచ్చేసావు. ఉత్తమ కులంలో జన్మించావు, చక్కటి గుణాలతో ఉద్ధరించావు, నాకు సంతానాన్ని కలిగించావు. కాబట్టి సంతానం అంటే మనం అంతకుముందు అధ్యాయాలు చెప్పుకున్నాం. తనకు తానే పుత్రుడి రూపంలో జన్మిస్తే, ఎందుకంటే గృహస్థే తనకు తానే పుత్రుడి రూపంలో జన్మిస్తాడు. అలా కలిగించే శక్తి ఎవరిది అంటే ఇల్లాలి, భార్యది. కాబట్టి అట్లాంటి తల్లివి నీవు. స్వామహం జీవితస్యార్థే సాధ్వి మనపకారిణి. అట్లాంటి నిన్ను, ఇలాంటి గుణాలు కలిగినటువంటి నిన్ను, నా జీవితం కోసం నిన్ను కష్టాలు పాలు చేస్తాను. ఎటువంటి విధంగా, ఎట్టి పరిస్థితుల్లో నీకు ఎటువంటి కష్టాలు రాని. కాబట్టి నేను నా దేహాన్ని త్యాగం చేయడమే మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తూ, పరిత్యక్తుం న శక్ష్యామి భార్యాం నిత్యమనువ్రతాం కుతయేవ పరిత్యక్తుం సుతాం శక్ష్యామహం స్వయం. కాబట్టి ఇటువంటి నిత్యం అనువ్రతాం భార్యాం, అనువ్రత అనే పదానికి అర్థం ఏంటంటే అనుసరిస్తున్నటువంటి, భర్తనే సదా అనుసరిస్తున్నటువంటి ఇలాంటి భార్యను పరిత్యక్తుం న శక్ష్యామి, వదిలిపెట్టడం నా తరం కాదు. న శక్ష్యామి, నాకు సాధ్యం కాదు. నా శక్నోమి. ఎటువంటి భార్యని అంటే నిత్యము సదా నన్ను నీడలాగా అలా అలా అనుసరిస్తున్నటువంటి పతివ్రత లాంటి భార్య అయినటువంటి నిన్ను కథం శక్ష్యామి, నేనెలా వదిలిపెట్టగలను? పరిత్యక్తం నా శక్ష్యామి, నేను వదిలిపెట్టలేను. నిన్నే కాదు, నా కుమారుడు ఉన్నాడు చూడు, ఆ పిల్లవాడు చూడు ఎంత గారాలు పోతూ ఉన్నాడు. చిన్న పిల్లవాడు, వాడికి ఇంకా ఆకారమే పూర్తిగా రాలా. వీడు ఎవరి పోలిక అంటే ఎవరు చెప్పలేరు, అమ్మ పోలిక నాన్న పోలిక, ఇంకా రూపురేఖలు కూడా పూర్తిగా రానటువంటి ఆ పిల్లవాడిని కూడా నేను ఎలా వదిలిపెట్టి వెళ్తాను? కుత ఏవ పరిత్యక్తుం సుతాం, సుతాం అంటే కుమారుడు, కుమారుడు, నా కుమారుడైనటువంటి ఇతడిని కుత ఏవ పరిత్యక్తుం, వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను? శక్ష్యామ్యహం స్వయం, కుత ఏవ పరిత్యక్తుం శక్ష్యామ్యహం స్వయం. స్వయంగా ఈ పిల్లవాడిని, ఇలాంటి పిల్లవాడిని వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను? ఎట్లా ఉన్నాడు ఆ పిల్లవాట? బాలా, చిన్న పిల్లవాడు, వాడు బాలుడు. బాలామప్రాప్త అప్రాప్త వయస, ప్రాప్త వయస అంటే చక్కగా వయసులో ఉన్నటువంటి వాడు, వయసుని పొందినవాడు అని. కానీ పక్కన ఆ అనేటువంటి అక్షరం ఈ అక్షరంలో ఉంది. బాలాం, చిన్న పిల్లవాడైనటువంటి వాడిని. అప్రాప్త వయసం, ఇంకా వయసు కూడా పూర్తిగా రాలా, యవ్వనంలోకి రాలా, ఇంకా రూపురేఖలు కూడా ఇంకా పూర్తిగా వీడు ఎవరు పోలిక అని చెప్పలేని బాలుడుగా ఉన్నటువంటి దశలో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తా? నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తా? అమ్మాయిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బ్రాహ్మణుడు ఇక్కడ. అది వ్యాసుల వారు కళ్ళ కట్టినట్టుగా ఒక పిక్చరైజేషన్ లాగా వివరిస్తున్నారు. ఒక్కొక్కటి ఒక కుటుంబంలో, ఒక చిన్న కుటుంబంలో వాళ్ళు పడేటువంటి కష్టాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తారనేటువంటిది కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాడు ఇక్కడ. కొన్ని కుటుంబాల్లో ఇవి తరచుగా వచ్చేటువంటి సన్నివేశాలు, ఇవన్నీ కూడా కొత్తవేం కాదు. అందుకే మహాభారతం ఎప్పుడు కూడా మన భారతం ఇది. మహాభారతం అంటే మన భారతమే, మన భారత భాగవతాలు ఇవన్నీ కూడా. ఇంట్లో ప్రతి ఇంట్లో జరిగే భాగవతమే మహాభారతం అంతే. బాలామప్రాప్త వయస వయసం అజాతవ్యం జనాకృతిం, అజాతవ్యం జనాకృతి. జన ఆకృతి అనే పదానికి అర్థం ఏంటంటే ఇంకా ఆకృతి దాల్సినటువంటి వాడు, ఇంకా పూర్తిగా ఆకారం, వీడి షేప్ కూడా పూర్తిగా రాకుండా మంచి యవ్వనంగా లేనటువంటి ఈ పిల్లవాడిని వదిలిపెట్టేసి నేనెక్కడికి వెళ్తాను? అలాగే భర్తురర్థాయ నిక్షిప్తాం న్యాసం ధాత్రా మహాత్మన, ఒక మహానుభావుడి కోసం దానం చేయడానికి, కన్యాదానం చేయడానికి భగవంతుడు నాకు ఇచ్చిన ప్రసాదం ఇదిగో ఈ కూతురు. ఈ కన్నబిడ్డను నేను వదిలేసి ఎట్లా వెళ్తాను? భర్తురర్థాయ అని మొదట్లో పెట్టారు. భర్తు ప్లస్ అర్థాయ, భర్తురర్థాయ అంటే భర్తకి ఇవ్వటం కోసం. నిక్షిప్తాం, న్యాసం నిక్షిప్తాం. న్యాసము అనే పదానికి అర్థం ఏంటంటే అక్కడ ఉంచి మళ్ళీ తిరిగి ఎప్పుడన్నా మళ్ళీ చూసుకునేటువంటి ఒక వస్తువును, మనిషినో న్యాసము అంటారు. కొన్నాళ్ళు నీ దగ్గర ఈ వస్తువు ఉంచవయ్యా, నేను మళ్ళీ తీసుకుంటాలే అని చెప్పే వస్తువుని న్యాసం అంటారు. అలా నిక్షిప్తాం న్యాసం ఎక్కడ? భర్తురర్థాయ, భర్త దగ్గర మన వస్తువుని పెట్టడం ఏదైతే ఉంటుందో అది న్యాసం. ఏం వస్తువు పెడతాం భర్త దగ్గర అంటే, మా అమ్మాయిని, మా కూతుర్ని పెడుతున్నానయ్యా, నీకు అప్పచెప్తున్నానయ్యా, జాగ్రత్తగా చూసుకోవాయా అని చెప్పి, ఇగో నా వస్తువు ఇది, నా ప్రాణం ఇది అని చెప్పి
చేతిలో పెట్టినటువంటి భక్తురర్థాయ నిక్షిప్తాం న్యాసం భాత్రా మహాత్మన. ఎవరిచ్చారు ఆ శక్తి అంటే, నాకు అలా కన్యాదానం చేసే అవకాశం ఎవరిచ్చారంటే ధాత్ర, బ్రహ్మదేవుడి చేత ఇవ్వబడినట్టు మహానుభావుడైనటువంటి బ్రహ్మదేవుడి చేత నాకు అవకాశం, సదవకాశం నాకు కల్పించడం జరిగింది. అట్లాంటి కన్యను నేను ఎలా వదిలిపెట్టి వెళ్తాను? యయౌ దౌహిత్ర యయౌ యయౌ దౌహిత్రజాల్లోకా నాశం సే పితృభిః సహా. ఎటువంటి కూతురు అమ్మాయి? కన్యాదానం చేసిన తర్వాత ఒక భర్తకి చేతిలో పెట్టి, అమ్మా నువ్వు ఇగో ఈ భర్తను చూసుకోమ్మా అని చెప్పిన తర్వాత, ఈమె వలన నేను నా పితృదేవతలు తరిస్తూ ఉంటారు. అట్లాంటి కన్యను నేను ఇస్తున్నాను. అట్లాంటి అవకాశం బ్రహ్మదేవుడు నాకు ఈ జన్మలో నాకు కలిగించాడు. యయో అనే పదానికి అర్థం వెళ్ళటం. ఎవరి వలన ఏ లోకానికి వెళ్తున్నారో ఇక్కడ చెప్తున్నారు. దౌహిత్ర దౌహిత్రజాల్ లోకా ఆశంసే పితృభిః సహ. నా పితృదేవతలతో పాటుగా, అంటే నా పూర్వీకులైనటువంటి తండ్రులు, తాతలు, ముత్తాతలు అయినటువంటి 7 జనరేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ వంశాల వాళ్ళతో పాటుగా నేను ఊర్ధ్వలోకాలకి చేరుకోవటానికి ఏ దౌహిత్రుడైతే, దౌహిత్రుడు అంటే దుహితుని యొక్క కుమారుడు దౌహిత్రుడు. దుహిత అంటే పుత్రిక. పుత్రిక యొక్క కుమారుడు దౌహిత్రుడు. పుత్రుడి కుమారుడు కాదు దౌహిత్రుడు. పుత్రస్య పుత్ర పౌత్ర. పుత్రుడి కుమారుడిని పౌత్రుడు అంటాం. దుహిత అంటే పుత్రిక, కుమార్తె. కుమార్తె యొక్క పుత్రుడిని దౌహిత్రుడు అంటాం. ఈ కుమారుడి వలన, కుమార్తెకి పుట్టినటువంటి కుమారుడి వలన నేను గాని నా పితృలోకాలు గాని తరిస్తాయి. ఊర్ధ్వలోకాలు, ఊర్ధ్వలోకాలకి యయౌ యయ, ఏ దౌహిత్రుడి చేత అయితే, ఏ కుమార్తె వలన అయితే నాకు ఇక్కడ దౌహిత్రుడు పుట్టడము, తన వలన నా లోకాలు, పితృలోకాలు హాయిగా ఊర్ధ్వలోకాలన్నీ తరిస్తూ ఉంటాయో, అట్లాంటి కూతురిని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? స్వయముత్పాద్య తాం బాలాం, తాం బాలాం, అటువంటి బాలని, అటువంటి కన్యని. బాల అనే పదానికి ఇక్కడ కన్య, పైన ఏమన్నా బాలాం, అక్కడ కూడా అమాయకురాలు, కన్య, ముగ్ధ అనే తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా స్వయముత్పాద్య తాం బాలాం కథముత్సృష్టముత్సహే. కథముత్సృష్టముత్సహే, ఉత్సృష్టు అంటే వదిలిపెట్టడం. కథముత్సహే, అటువంటి అమ్మాయిని నేను ఎలా వదిలిపెట్టి వెళ్ళటానికి ఇష్టపడతాను? ఉత్సహే అనే పదానికి అర్థం ఇష్టపడతాను. కథం ఉత్సహే అని ఎలా ఇష్టపడతాను? అటువంటి కూతుర్ని, బంగారు తల్లిని వదిలిపెట్టేసి ఎలా వెళ్ళగలను నేను అని చెప్పి. అంటే కుటుంబ వియోగము, పుత్ర వియోగము, పుత్రికా వియోగము, భార్యా వియోగం అనేటువంటి కష్టం అనే ఆ ఎడబాటు ఏదో వీళ్ళకి కలిగింది, ఆపద కలిగింది. అంటే వీళ్ళ కుటుంబంలో వారు ఎవరో ఒక వ్యక్తి బకాసుడి దగ్గరికి భోజనానికి వెళ్ళాలి. అది ఎవరు వెళ్ళాలి అనేది నిశ్చయించుకుంటున్నారు ఇక్కడ ఆ సందర్భంలో. కాబట్టి అమ్మాయిని విడిచిపెట్టనా, కుమారుని విడిచిపెట్టనా, నిన్ను విడిచిపెట్టనా, లేదా మిమ్మల్ని అందరిని విడిచిపెట్టి నేను జీవించనా? అది ఎంత పాపం అది. ఎలా చేశాను? పోనీ నేను మరణించానా? నేను వెళ్ళిపోతే మీరు జీవించగలరా? ఇవన్నీ వాళ్ళు చర్చించుకుంటున్నారు ఇక్కడ మాటలతో. ఇదంతా కుంతీదేవి వింటుంది ఆవిడ. మన్యంతే కేచిదధికం స్నేహం పుత్రే పితుర్నరాః. మన్యంతే అనే పదానికి అర్థం ఏంటంటే భావిస్తారు. పాపం పిచ్చి జనాలు భావిస్తూ ఉంటారు. ఒక విషయం అనుకుంటూ ఉంటారు జనాలందరూ. ఏమనుకుంటారంటే, కేచిదధికం స్నేహం పుత్రే పితుః నరాః. నరాహ మన్యంతే. ఎవరు భావిస్తారంటే నరాహ, ప్రజలందరూ అనుకుంటారట. ఏమనంటే కేచిత్ కాదు, కేచిత్ అంటే కొంతమంది ప్రజలు అనుకుంటారు. ఏమంటే అంటే అధికం స్నేహం పుత్రే పితుః. తండ్రికి ఎప్పుడు కూడా పుత్రుడి మీద అధికమైనటువంటి ప్రేమ ఉంటుందని కొంతమంది అనుకుంటూ ఉంటారట. పితుహు అంటే నాన్నకి ఎప్పుడు కూడా. పుత్రే సప్తమే విభక్తి, అంటే పుత్రుడి యందే స్నేహం అధికం అని కొంతమంది అనుకుంటే, కొంతమంది ఏమన్నా లేదు లేదు కన్య మీదే ఎక్కువ ఉంటుందని అనుకుంటారట. కన్యాయాం కేచిదపరే. కొంతమంది ఏమన్నా కన్యాయాం కేచిత్ అపరే. అపరే అంటే ఇంకొంతమంది నరుడు ఏమన్నా కన్య మీదే ఎక్కువ ఉంటుందంట అని చెప్పంటారు. ప్రజలు ఎలా చెప్తారో ఏమో గాని, బట్ నాకు మాత్రం అంటూ బ్రాహ్మణుడు తన అభిప్రాయం చెప్తున్నాడు. మమ తుల్యా ఉభౌ స్మృతౌ, మమ తుల్యా ఉభౌ. నాకు ఉభౌ అంటే ఇద్దరు, తుల్యౌ స్మృతం, ఇద్దరు నాకు సమానమైనటువంటి ప్రేమతో అలా ఉంచుకుంటారు. ఇద్దరు నాకు సమానంగానే ఉంది. అలా అభిమానము, ప్రేమలు చూపించడము, వాత్సల్యము మొదలైనటువంటి గుణాల్లో మమ తుల్యా ఉభౌ స్మృతౌ. మరి వాళ్ళు ఎలా అంటున్నారు ప్రజలు?
అబ్బాయి ఇష్టం అమ్మాయి ఇష్టం అనుకుంటారు కానీ నాకు ఇద్దరు సమానంగా ఉన్నారు. అట్లాంటి ఇద్దరు సమానమైనప్పుడు ఎవరిని విడిచిపెట్టాలి నేను? ఎవరిని ముందుకు తొయ్యాలి? ఎవరిని వెనకాల పెట్టాలి? కష్టం కదా. ఎలా నిశ్చయిస్తాం? యస్యాం లోకాః ప్రసూతిశ్చ స్థితా నిత్యమతో సుఖం అపాపాం తామహం బాలాం కథముత్సృష్టముత్సహే. అంతేకాకుండా ఏ బాలికతో అయితే లోకాః ప్రసూతిశ్చ స్థితా నిత్యమతో సుఖం, ఊర్ధ్వలోకాలలో నిత్యము నాకు స్థిరమైనటువంటి సుఖమైనటువంటి లోకాలను ప్రాప్తిస్తూ ఉంటుందో, ప్రసూతిశ్చ అనే పదానికి అర్థం ఏంటంటే మనవడు పుట్టంగానే, దౌహిత్రుడు పుట్టడం వలన, ఏ కుమార్తె అయితే దౌహిత్రుడి పుట్టకతో ప్రసూతితో నాకు ఉత్తమమైనటువంటి లోకాలు స్థిరమైనటువంటి నిత్యమైనటువంటి సుఖకరమైనటువంటి లోకాలు ప్రసాదిస్తుందో, అటువంటి తామహం బాలాం, అటువంటి నా కుమార్తెను, కన్యను కథముత్సృష్టముత్సహే, నేను ఎలా వదిలిపెట్టగలను? ఆమె వలన నాకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి, దౌహిత్రుడిని ఇస్తుంది. కుత ఏవ పరిత్యక్తుం సుతం శక్ష్యామహం స్వయం. అలాగే కుమారుణ్ణి నేను వదిలిపెట్టలేను. సుతం అంటే కుమారుడు. కథం కుత ఏవ పరిత్యక్తుం, ఈ కుమారుణ్ణి నేను ఎలా వదిలిపెడతాను? ప్రార్థయేయం పరాం ప్రీతిం యస్మిన్ స్వర్గఫలాని చ. కుమారుడు వల్ల స్వర్గఫలాలన్నీ లభిస్తాయి. స్వర్గంలో ప్రవేశించాలంటే ముందు కుమారుడు ఉండాలి. అట్లాంటి కుమారుడిని నేను వదిలిపెట్టి ఎట్లా వెళ్తాను? అట్లాంటి కుమారుడిని చంపో నీకు స్వర్గం లేదు నరకం లేదు చూసి గెంటేస్తారు మరి. కాబట్టి స్వర్గలోక ఫలాలను ఇచ్చేటువంటి కుమారుణ్ణి నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళగలను? ఎలా? యస్య జాతస్య పితరో ముఖం దృష్ట్వా దివం గతాః అహం ముక్తః పితృరుణాద్ యస్య జాతస్య తేజసా. యస్య జాతస్య పితరః ముఖం దృష్ట్వా దివం గతాః. పితరః అంటే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు, పితృదేవతలు. యస్య జాతస్య, ఎవరి పుట్టుకదైతే ముఖం చూసి దివంగతాః, దివ్యలోకాలకి వెళ్ళిపోయారు. అబ్బా మనవడి ముఖం చూశాను రా, ఇక నేను స్వర్గలోకానికి వెళ్ళిపోవచ్చు. ఇక వాళ్ళకి డైరెక్ట్ టికెటే, నాన్ స్టాప్. కాబట్టి మొహం చూశాము అనేటువంటి ఈ సంస్కారం ఉంది చూసారా. చిన్నప్పుడు బాటసాల్లో నూనెలో మొహం చూపిస్తాం, నూనెలో మొహం చూపిస్తారు. యజ్ఞయాగాల్లో కూడా ఉంటుంది అట్లాంటి క్రియ. అగ్నిదేవుని ఇలా చూస్తాను నేతిలో, అదొక క్రియ ఉంటుంది. యస్య జాతస్య పితరః, అది తండ్రైనా అవ్వచ్చు, తాతలైనా అవ్వచ్చు, ముత్తాతలైనా అవ్వచ్చు. పుట్టంగానే వాడి మొహం చూసి అమ్మయ్య మనవని చూశానని చెప్పేసి ప్రాణాలు వదిలిన పెద్దవాళ్ళు కూడా ఉంటారు అభిమానం. అట్లా అహం ముక్త పితృరుణా, అట్లా ఈ పిల్లవాడిని కనటంతో నేను పితృరుణం నుండి ముక్తున్నయ్యాను. మనకుండేటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో దాంట్లో పితృరుణం అనేటువంటిది ముఖ్యమైనది. అటువంటి పితృరుణం నుండి నేను ముక్తున్నయ్యాను. అట్లాంటి కుమారుని నేనెలా వదులుకుంటాను? దయితం మే కథం బాలమహం త్యక్తుమిహోత్సహే తమహం జ్యేష్ఠపుత్రం మే కుల నిర్హారకం విభుం. కాబట్టి ఇటు కుమార్తెని వదులుకోలేను, అటు జ్యేష్ఠపుత్రుడిని వదులుకోలేను, పిల్లవాడిని వదులుకోలేను, ఈ కుమార్తెని వదులుకోలేను. ఏం చేయాలి? మమ పిండోదక నిధిం కథం త్యక్ష్యామి పుత్రకం. నాకు పిండ ప్రదానాదులు మొదలైనటువంటివి అపరకర్మలు చేయడానికి అర్హుడైనటువంటి ఈ పుత్రుని నేనెలా వదులుకుంటాను? కథం త్యక్ష్యామి పుత్రకం. నా కార్యక్రమాలని నిర్విఘ్నంగా సాగించేది వాడే కదా, వాడి చేతిలోనే కదా నేను వెళ్లాల్సింది. అట్లాంటి వాడిని నేనెలా వదులుకుంటాను? త్యాగోయం మమ సంప్రాప్తో మమన్వామే సుతస్య వా. త్యాగోయం మమ సంప్రాప్త. ఈ పిల్లవాడిని వదిలిపెట్టడం కంటే నాకు నేనే త్యాగం చేసుకుంటే ఉత్తమంగా ఉంటుంది. ఈ పిల్లనో పిల్లవాడినో భార్యనో వీళ్ళని త్యాగం చేసి నేను జీవించడం కంటే ఉత్తమమైనది ఏంటంటే మమ త్యాగ. నాకు నేనే త్యాగం చేసుకుంటే ఉత్తమంగా ఉంటుంది, అదే మంచిది అనిపిస్తున్నది. తవ పుత్ర్యా వా అత్ర వాసస్య తత్ఫలం. తవ పుత్ర్యా వా. తవ అంటే నీ యొక్క, నీ వలన గాని, నీ పుత్రుల వల్ల గాని, నీ కుమార్తె వల్ల గాని, అత్ర వాసస్య తత్ఫలం, ఇక్కడ నివసించడం వల్ల నేను ఎంత సుఖంగా ఉన్నానో, హాయిగా ఉన్నానో, హాయిగా ఉన్నటువంటి ఇది కాస్త ఇప్పుడు కాస్త ఒక ఆటంకం వలన వ్యర్థమైపోతుంది. న శృణోషి వచో మహ్యం తత్ఫలం భుంక్ష్య భామిని. ఈ కష్టమంతా ఎందుకు వచ్చిందంటే నీవు నా మాట వినకపోవడం వల్ల వచ్చింది ఈ కష్టం. న శృణోషి వచో మహ్యం, మహ్యం వచ, నా వచనాలు నువ్వు విననందువలన తత్ఫలం భుంక్ష్య భామి, కాబట్టి ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నావు.
ఇప్పుడు అనుభవిస్తుంది. అథవాహం న శక్ష్యామి స్వయం మర్తుం సుతం మమ. నా కుమారుణ్ణి మరణించిన తర్వాత స్వయంగా నేను బతికేం ప్రయోజనం, కాబట్టి అథవా అహం న శక్ష్యామి, నేను జీవించలేను. కుమారుడు మరణించిన తర్వాత, కుమార్తె మరణించిన తర్వాత అహం న శక్ష్యామి స్వయం, నేను జీవించలేను, కాబట్టి నేనే మరణిస్తాను. ఏకం త్యక్తుం న శక్నోతి భవతీం చ సుతామపి. పోని నేను మరణించిన తర్వాత నీవు ఉండగలవా అంటే భవతీం చ సుతామపి, నీవు ఉండలేవు, కుమార్తె ఉండలేదు. అధమద్రక్షణార్థం వా నహి శక్ష్యామి కంచన పరిత్యక్తుమహం బంధుం స్వయం జీవన్ నృశంసవత్. మిమ్మల్ని వదులుకుని, బంధువుని వదులుకుని నేను జీవించలేను. నేను జీవించకుండా మీరు జీవించలేరు. ఏమిటి బాధ, ఏమిటి కష్టం? ఆత్మానమపి చోత్సృజ్యే గతే ప్రేతవశం మయి త్యక్త్వా ఏతే మయా వ్యక్తం నేహ శక్ష్యంతి జీవితం. ఏషాం చాన్యతమత్యాగో నృశంసో గర్హితో బుధైః ఆత్మత్యాగే కృతే చేమి మరిష్యంతి మయా వినా. మిమ్మల్నందరినీ వదిలికేసుకుని నేనొక్కడిని జీవిస్తే అది పండిత లోకం అనేటువంటి నృశంసో గర్హితో బుధైః, పండితుల చేత అది ఏవగించుకునేటువంటి తత్వం అవుతుంది. అదేమి ప్రశంసించదగినటువంటి కర్మ కాదు. కాబట్టి మీ అందరికంటే ముందు ఎవరు ఉండాలంటే నేనే ఉండాలి. నేను వెళ్ళాక మీరు ఎలా జీవిస్తారో మరి అది సందేహం అని చెప్పి అటు ఇటు చాలా సందేహపడిపోతున్నాడు పాపం. తాను వెళ్ళాలా, వాళ్ళని వదలాలా, ఏం చేయాలో అర్థం కానటువంటి అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉన్నాడు ప్రస్తుతం ఆ బ్రాహ్మణుడు. ఆత్మత్యాగం చేసుకోవాలా, లేకపోతే వాళ్ళని విధులు పెట్టాలా? ఆత్మత్యాగే కృతే చ ఇమి మరిష్యంతి మయా విన. మరిష్యంతి మయా విన, పోనీ నేను లేకుండా వాళ్ళు జీవిస్తారంటే మరిష్యంతి, మీరందరూ మరణిస్తారు. తర్వాత మీ జీవితం ఏమైపోతుంది, మీరు కష్టాలు పాలైపోతారు. సకృచ్ఛ్రామహం ఆపన్నో నశక్తస్తర్తుమాపదం. నశక్తః తర్తుమాపదం, ఈ కష్టాల్లోంచి బయటపడే ఉపాయం నశక్తః, నాకు కనిపించటంలా, నాకు బోధపడట్లా. ఈ కష్టాలు, ఈ ఆపదలు ఏదైతే ఉన్నాయో వీటి నుంచి బయటపడేటువంటి ఆలోచన నాకు కలగట్లేదు. అహో ధిక్కాం గతిం దిక్వాం గతిం తద్వగమిష్యామి స బాంధవః. అహో ధిక్కాం గతిం, ఏమిటి గతి, ఏమి మార్గం, ఏం తోచట్లేదు. సద్య గమిష్యామి స బాంధవం, కాబట్టి బంధువులతో పాటు నేను వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎక్కడున్నారో నేను అక్కడికి వెళ్ళిపోవటం మంచిది. కాబట్టి నేనే ముందు వెళ్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ ఒకళ్ళకొకళ్ళు త్యాగం చేసుకోవడానికి కథలు ఇవన్నీ కూడా. ముందు నేను వెళ్తాను, నేను వెళ్తాను. సర్వై సహ మృతం శ్రేయో, సర్వై సహ, సర్వై సహ అంటే అందరితో పాటుగా, మృతం శ్రేయ, మరణించడమే మంచిది. బంధువులు ఎలా అయితే మరణించారో వాళ్ళందరితో పాటు నేను మరణించడమే మంచిది. నచమే జీవితం క్షమం, కాబట్టి నేను జీవించి ఉండడం నక్షమం, మంచిది కాదు, శ్రేయస్కరం కాదు. పెద్దవాడిగా ముందు నేనే నా జీవితాన్ని అర్పిస్తాను అంటూ బ్రాహ్మణుడు పలికాడు మాటలు, కుటుంబాన్ని రక్షించుకునేటువంటి ఉపాయంతో. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి భగవచ పర్వణి భగవద పర్వణి ఏకసప్తత్యధికశతతమోధ్యాయ సమాప్త. 171 అధ్యాయాలు, 7824 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం నేటితో. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక ఇల్లాలు మాట్లాడటము, పిల్లలు మాట్లాడటం అనేటువంటిది కూడా రాబోయే అధ్యాయాల్లో వాళ్ళ యొక్క మాటలు. అంటే ఒక గృహస్థ జీవితంలో ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఆ కష్ట సుఖాలు పంచుకుంటారు, అలా మాట్లాడుకుంటూ చర్చించుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఇక్కడ మనకి వ్యాసుడు బోధించడం కూడా ఉంటుంది తర్వాత. ఓం శాంతి.